ఆ స్థానాన్ని గెలుచుకుంది. బట్ ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందటంతో జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతోంది. ఎలాగో రావాలి కూడా, ఉప ఎన్నిక పెట్టాలి. అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చర్చ జరుగుతున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది? మళ్ళీ సిట్టింగ్ స్థానమే కాబట్టి దాన్ని ఎంతవరకు కాపాడుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కలిసొచ్చే అంశాలేంటి? ఇవన్నీ కూడా అటు పార్టీలతో పాటు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరికిచ్చే ఆలోచనలో ఉంది? బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉంది ఈ విషయంలో? నమస్తే అండి, మీకు తోటి ప్యానలిస్టులకు అదేవిధంగా యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. హైదరాబాదులో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా మేము నిలబడి ఎంఐఎం తోటి కాకుండా మేము నిలబడినటువంటి అన్ని స్థానాల్లో హైదరాబాద్లో గెలిచినటువంటి చరిత్ర మాకుంది. అయితే జూబ్లీహిల్స్ టికెట్ ఎవరనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. తినబోయే ముందు రుచులు ఎందుకు, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, మా పార్టీ నుంచి నాయకుడు ఉంటాడు, ఖచ్చితంగా నిలబడతారు. అయితే ఓ 2-3 విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏదైనా హఠాత్తుగా కానీ ఏదైనా మరణం సంభవించినప్పుడు కానీ ఇతర పార్టీలు పోటీ పెట్టకుండా ఉండేది అనేది గతంలో మనకు కొంత ఉండేది. సరే, అది తర్వాత ఉప ఎన్నికల ఎలక్షన్ వచ్చే నాటికి ఏం చేస్తారనేది ఆ పార్టీల నిర్ణయం తీసుకుంటాయి అనేది పక్కన పెడితే, మనము 2,90,877 ఓట్లతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అంటే 2023 లెక్కల ప్రకారం 2,90,877లో మేము మొన్నటి ఎలక్షన్లో కానీ 2023 ఎలక్షన్లో కానీ 2018 ఎలక్షన్లో కానీ 2014 ఎలక్షన్లో టీడీపీలో గెలిచి మాగంటి గోపీనాథ్ గారు మా పార్టీకి వచ్చే వరకు కూడా మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకుంటూ వచ్చినాం. జూబ్లీహిల్స్ అడ్డా అంటే జూబ్లీహిల్స్ గడ్డ, బీఆర్ఎస్ అడ్డా అన్నట్టుగా మేము 80,549 ఓట్లతోటి, అంటే 43.94% తోటి మేము గెలిచినాం. మాతోటి ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ కి 35% వచ్చింది, బీజేపీకి అయితే 14% వచ్చింది. అయిగా దాని తర్వాత ఏఎంఐఎం వాళ్ళు 100 వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకు చెప్పుకోదగ్గ ఓట్లు అంటూ ఏం రాలేదు. అంటే మాకు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా, అంటే రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు గాలి వీచిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. ఒకటి. 2, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో కనీసం ఇప్పుడు వార్డు మెంబర్ కూడా, అంటే కౌన్సిలర్ గాని కార్పొరేటర్ గాని ఇంకా ఏదైనా చిన్నది ఏదైనా ఉంటే కూడా గెలిచే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం లేదు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తే, మేము పనిచేసి మేము డెవలప్మెంట్ చేసి ఈ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక ఫ్లైఓవర్ ని ఓపెన్ చేసిరు. ఆ ఓపెన్ చేసినటువంటి ఫ్లైఓవర్ మేము పెట్టింది. మేము దాన్ని కంప్లీట్ గా, అంటే తినే ప్లేట్ లో పెట్టి వడ్డించడానికి పోయేటట్టుగా హైదరాబాద్ ని మొత్తం సుందరీకరణ చేసి, హైదరాబాద్ లో ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, ఈసుగూడ కానీ, వెంగళరావు కాలనీ కానీ, రహమత్ నగర్ కానీ, షేక్పేట, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి ఆ ప్రతి ఏరియాలో పార్కులను డెవలప్ చేయడం, రోడ్ డెవలప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కల్పించడం, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి రోడ్లను విస్తీరణ చేయడం, ఇక్కడ అంటే ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా మాకు అక్కడ ఉన్నటువంటి గోపీనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసిపోయారు. వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ ని సర్వనాశనం చేసి, హైదరాబాద్ లో హైడ్రాను పెట్టి హైదరాబాద్ లో మొత్తం కూడా తెలంగాణలో ఒక విషపూరిత కల్చర్ ని తీసుకొచ్చింది. ఏ రాత్రి ఏమైతుంది ఎర్రగడ్డల, బోరబండల, ఈసు కూడా అక్కడ సంబంధించిన కాలనీల, అక్కడ సంబంధించిన వెంగళరావు నగర్ లో ఏమవుతుందో, షేక్పేట, నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు బిక్కుమంటూ బతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు ఓటేస్తే తమకు తాము సెల్ఫ్ సూసైడ్ అంటారండి, ఆత్మహత్య. ఆ రకంగా ఇప్పుడు ప్రజలు అక్కడ మొత్తం కూడా ఉన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పోటీని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఈ రాబోయే స్థానిక ఎన్నికలు కానీ లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీకి సంబంధించి వాళ్ళపైన పెట్టే ప్రమాదం ఉందన్నమాట, అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్లా, నేను గెలవను, ఒకవైపు ఏమో స్థానిక సంస్థలు అక్టోబర్ 30 లోపల కంప్లీట్ చేసి చిట్టాపద్దులు మొత్తం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసింది. మళ్ళీ రేపో మాపో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలు
నా పదవి గండాన్ని తీసుకురాకూడదని చెప్పేసి, ముఖ్యమంత్రి పదవి గండాన్ని తీసుకురాకూడదని పదవి గండం నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి గారు శత విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపేమో ఊర్లలో ఎలాంటి పని జరగక, ఎలాంటి అభివృద్ధి చేయలేక, ఊర్లలో ఏమీ చేయలేక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూనరిల్లిపోయి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా ఏవి కూడా ఇవ్వలేక, ఇక చివరికి ఉదయం లేస్తే రాత్రి దాకా కేసీఆర్ గారినో లేకపోతే కేటీఆర్ గారినో మా హరీష్ రావు గారినో తిట్టుకుంటే తిట్ల దండకంతో పాలన సాగిస్తున్నారు. ఇక్కడ కూడా ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక్క మంచి డెవలప్మెంట్ చేయలేదు. సో హైదరాబాద్ లో పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ లో కొత్తగా ఒక పార్క్ డెవలప్ చేసింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది లేదు, కొత్తగా ఏమి చేసింది లేదు. హైదరాబాద్ విశ్వనగరానికి పట్టినటువంటి చీడ ఇప్పుడు అని చెప్పేసి బయట చెప్పుకుంటారు జనాలు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీకి ఒకరు ఓటేసేవారు కూడా ఉన్నారా అనే స్థితిలో కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళారు. మేము రేపు ఏ రకంగా పోయి ఓట్లు అడగాలి, ఏం చేసినామని ఓట్లు అడగాలి, పెన్షన్ ఇచ్చినా పెంచిన పెన్షన్, లేకపోతే మన రేషన్ కార్డులు ఇచ్చినామా, ఏమైనా హైదరాబాద్ ఏదైతే బోరబండ బస్తీలో కానీ, యూసుఫ్గూడ బస్తీలో కానీ, వెంకటరావు నగర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, రహమత్ నగర్ లో కానీ, లేకపోతే షేక్పేట నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక్క ఇల్లు కాక, ఒక్క రేషన్ కార్డు కాక ఏమీ ఇవ్వలేదు. మరి ఎవరు ఓట్లు వేస్తారు, వీళ్ళను ఎందుకు వేస్తారు ఓట్లు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మాకు పోటే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో నాయకులే భయపడుతున్నారు. ఇప్పుడు ఒక అజారుద్దీన్ గారు అటు ఇటు మాట్లాడుతున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చి మేము పోటీ చేస్తామనే పరిస్థితి కూడా అక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎట్లా ఓడిపోయే సీటు, ఏదో అధికారంలో ఉన్నాము మేము నిలబడ్డాము తూతు మంత్రంగానే నిలబడడానికి ప్రయత్నం చేస్తారేమో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే గానీ అక్కడ గెలిచే పరిస్థితి లేనే లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 64,212 ఓట్లు వచ్చినాయి, 35.3%. ఇప్పుడు ఆ 64,212 60,000 తీసేస్తే 4,212 ఓట్లు వస్తాయో రావో అనే పరిస్థితి కూడా ఉంది. సో మీరు చూస్తూ ఉంటారు. ఇక భారతీయ జనతా పార్టీకి వస్తే, ఆ భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో ఎక్కడ ఏం ఖాతా తెరిచింది లేదు, ఎప్పుడు కూడా అక్కడ పెద్ద గెలిచింది లేదు. సో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండొచ్చు కాక మేము కూడా పోటీలో ఉన్నాము అని చెప్పించుకోవడం తప్ప బీజేపీ మాకు పోటీని ఇస్తుంది అనే పరిస్థితిలో ఇప్పుడైతే లేదు. ఎందుకంటే భారతదేశం మొత్తం చూస్తా ఉంది బీజేపీ వ్యవస్థ. హైదరాబాద్ రాజు గారు, ఇక్కడ మీరు హైదరాబాద్ కు మేము అంత చేసాము ఇంత చేసాము, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చేశాము అని చెప్పుకుంటున్న మీకు మొన్నటి ఎలక్షన్స్ లో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గారు ఉన్నారో ఇద్దరి మధ్య పెద్ద తేడా ఏం లేదు, ఓట్లు 16,000 మాత్రమే మెజార్టీ వచ్చింది. 16,000 ఓట్లు అంటే అది ఆషామాషి కాదండి. 16,000 ఏదో మీరు ఏదో 100 ఓట్లతో గెలిచినట్టు, లేకపోతే 200 ఓట్లతో 500 ఓట్లతో గెలిచినట్టు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు గెలిచింది కూడా పెద్దగా, మరి నేను కూడా అట్లా మాట్లాడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు 8,000 ఓట్లతో గెలిచిండు కొడంగల్లో. 2018లో ఓడైపోయిండు, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుండే. ఇక 2014లో గెలిచినప్పుడు ఓన్లీ 8,000 ఓట్లతో గెలిచిండు. అట్లా చాలా మంది ఇప్పుడు గెలిచినటువంటి 5,000 లోపు గెలిచినటువంటి శాసనసభ్యుల సంఖ్య 23 మంది అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళలో 5,000 లోపల గెలిచినటువంటి వాళ్ళ సంఖ్య 23 మంది. ఇక 15,000 ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళ సంఖ్య 28 మంది. 23, 28 ఎంత అయిందండి? 51 సీట్లు. అంటే వీళ్ళు గెలిచినటువంటి సీట్లు కూడా ఎక్కువ లేదు. మిగతా వాళ్ళు 40,000, 50,000, 30,000 కాబట్టి 16,000 ఓట్లు అనేది అంత ఆషామాషి కాదు, అంత తక్కువ కూడా కాదు. సరే, ఆషామాషి కాకపోయి ఉండొచ్చు, తక్కువ కాకపోయి ఉండొచ్చు, కానీ 2018 ఎలక్షన్ లో దాదాపు 154,000 మెజార్టీ వచ్చింది. 2014లో ఆ రోజు పరిస్థితి వేరండి. 2018లో నేను చెప్పాను. 2018లో కూడా మాకు ఎక్కువ ఏం లేదు అక్కడ. మాకు 2018లో 68,929 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు కూడా కాంగ్రెస్ కి 52,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. అంటే మాకు వాళ్ళకు 18,000 ఓట్లే తేడా ఉంది, పెద్దగా తేడా ఏం లేదు. సో ఇప్పుడైనా అప్పుడైనా మేము 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో ఎప్పుడు గెలుస్తా ఉన్నాం. హజారుద్దీన్ గారు కానీ ఇప్పుడైతే పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి వేరే కాదు. తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కొన్ని స్థానిక పార్టీలు రైజింగ్ పైన ఉంటే ఇదేమో తిరోగమనం వైపు ఉంది. కిందకి పడిపోవడానికి చాలా స్పీడ్ గా వచ్చింది కదా హైడ్రా తోటి. హైదరాబాద్ లో హైడ్రా తోటి ఈ పార్టీ మొత్తం కూడా బంగాళాఖాతంలో కలిసిపోయింది. హైదరాబాద్ లో హైడ్రా వల్ల ఒక్కరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఎవరైతే సుసంపన్నులు, ఎవరైతే ఐటీకి సంబంధించిన సెక్టార్ వాళ్ళు, ఎవరైతే అక్కడ బస్తీలలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా హైడ్రా కళ్ళ ద్వారా చూసారు. కాబట్టి కాంగ్రెస్ ని ఆదరించే పరిస్థితి లేనే లేదు. మళ్ళీ ఒకసారి అక్కడ
రైట్ రాజు గారు, ఇందాక నేను అన్న 2018లో దాదాపు 1,54,000 ఓట్లతో గెలిచారు, మెజార్టీ వచ్చిందని. కానీ కాదు, 16,000 మెజార్టీ అప్పుడు కూడా, 2018లో కూడా. నాద మిస్టేక్. రైట్. సో సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్స్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. హైదరాబాద్లో ఖాతా కూడా తెరవలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాజు గారు కూడా అదే విషయం